నాన్న ఇప్పటివరకు మనం మార్కెట్ ఫెయిల్యూర్లో మొత్తం 4 రీజన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ 3 మార్కెట్ ఫెయిల్యూర్ రీజన్స్ చూసాం. అలాగే దాన్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎలా కరెక్ట్ చేస్తుందో కూడా చూసాం. లైక్ మార్కెట్ పవర్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్టర్నాలిటీ. అలాగే ఆ మూడింటిని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఎలా వాటిని కరెక్ట్ చేస్తుందో చూసాం. సో ఈ వీడియోలో మనం పబ్లిక్ గూడ్స్ మార్కెట్ ఫెయిల్యూర్కి ఎలా కారణం అవుతాయి అనేది చూస్తాం. సో అసలు ఫస్ట్ పబ్లిక్ గూడ్స్ అంటే ఏంటో తెలియాలంటే మనకు ప్రైవేట్ గూడ్స్ అంటే ఏంటో తెలియాలి, రైట్? సో అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ తెలియాలి. సో అందువల్లే మనం ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అనేది చూస్తున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ చేసేటప్పుడు మనం రెండు అట్రిబ్యూట్స్ మనం కన్సిడర్ చేస్తాం. ఒకటి ఎక్స్క్లూడబిలిటీ, రెండు రైవల్రస్, రైట్? సో అందులో ఫస్ట్ది చూస్తున్నాం మనం ఎక్స్క్లూడబుల్. సో వాట్ ఈజ్ ఎక్స్క్లూడబుల్? సో ఏదైనా పర్టికులర్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని ఎవరినైనా సరే వాడకుండా చేయగలిగితే, ఎవరైనా ఎక్స్క్లూడ్ చేయగలిగితే, ఎవరినైనా వాడకుండా చేయగలిగితే దాన్ని ఎక్స్క్లూడబుల్ అంటాం. అలా కాదు, ఎవ్రీబడి కెన్ యూస్. యూ కెనాట్ ఎక్స్క్లూడ్ సర్టైన్ పీపుల్ ఆర్ సర్టైన్ క్లాస్ ఆఫ్ పీపుల్, రైట్? ఇఫ్ యూ కెనాట్ ఎక్స్క్లూడ్ టు get the benefits of such services or goods, దాన్ని నాన్ ఎక్స్క్లూడబుల్ అంటాం. రైట్? ఎక్స్క్లూడబుల్, నాన్ ఎక్స్క్లూడబుల్, రైట్? సో అంటే ఆ పర్టికులర్ గూడ్ని యూస్ చేయకుండా అడ్డుకోగలిగితే దాన్ని ఎక్స్క్లూడబుల్ అంటున్నాం, రైట్? అలాగా దాన్ని యూస్ చేయకుండా అడ్డుకోలేకపోతే, రైట్, వాటిని నాన్ ఎక్స్క్లూడబుల్ అంటున్నాం. అలాగే రెండు రైవల్రస్. ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ని నేను యూస్ చేయడం వల్ల ఇంక నువ్వు యూస్ చేయలేవు, నేను యూస్ చేయడం వల్ల నువ్వు యూస్ చేయలేవు, నథింగ్ బట్ అక్కడ కాంపిటీషన్ అనేది ఉంది, రైట్? దాన్ని అక్కడ రైవల్రస్ అంటాం, రైట్? నేను యూస్ చేసుకోవడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏం లేదు, నీకు కూడా సఫిషియెంట్గా అవైలబిలిటీ ఉంది. అలాంటప్పుడు మనం నాన్ రైవల్రస్ అంటాం, రైట్? రైవల్రస్ అంటే నథింగ్ బట్ నేను యూస్ చేసుకోగలిగితే లేదా ఇంకెవరైనా యూస్ చేసుకుంటున్నట్లయితే ఇంకా నాకు మిగలదు, రైట్? అలాంటప్పుడు మనం దాన్ని రైవల్రస్ అంటాం. సో అలా ఏం కాదు, ఎంతమంది యూస్ చేసుకున్నా సఫిషియెంట్గానే ఉంది, రైట్? పోటీ ఏమీ లేదు, సఫిషియెంట్గా ఉందనుకుంటే దాన్ని మనం నాన్ రైవల్రస్ అంటాం. సో ఎక్స్క్లూడబుల్, రైవల్రస్, ఈ రెండింటి బేస్గా మనం క్లాసిఫై చేస్తే ఇఫ్ దే ఆర్ ఎక్స్క్లూడబుల్, రైట్? ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్క్లూడబుల్, రైట్? ఇఫ్ దే ఆర్ ఎక్స్క్లూడబుల్, నాట్ ఎక్స్క్లూడబుల్. అలాగే రైవల్రస్, నాన్ రైవల్రస్. ఎక్స్క్లూడబుల్, నాన్ ఎక్స్క్లూడబుల్, రైవల్రస్, నాన్ రైవల్రస్. వీటి బేస్గా మనం క్లాసిఫై చేసినట్లయితే చూడండి నాన్న, ఇఫ్ దే ఆర్ ఎక్స్క్లూడబుల్ అండ్ దే ఆర్ రైవల్రస్, దే ఆర్ నోన్ యాజ్ ప్రైవేట్ గూడ్స్. If they are excludable and rivalrous, right, they are known as private goods, right? Private goods అంటే నథింగ్ బట్ నీ సొంత వెహికల్, నీ టూ వీలర్, 4 వీలర్ ఏదో ఉంది, రైట్? దాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, రైట్? దాన్ని నువ్వు మాత్రమే యూజ్ చేయగలవు, రైట్? లేకపోతే నువ్వు ఎవరినైతే పర్మిట్ చేసావో వాళ్ళని మాత్రమే యూజ్ చేయగలవు. ఇంకెవరైనా మిస్యూజ్ చేస్తే మనం కేసు వేయచ్చు, అది వేరే సంగతి, రైట్? యూ కెన్ ఎక్స్క్లూడ్, రైట్, సమ్ పీపుల్, రైట్, నాట్ యూజింగ్ దట్ గుడ్. ఆ గూడ్ని నువ్వు యూజ్ చేయకుండా అడ్డుకోగలవు, సో ఇట్ ఈస్ ఎక్స్క్లూడబుల్, ఓకే. అండ్ మార్కెట్లో నువ్వు ఆ 2 వీలర్, 4 వీలర్ నువ్వు కొన్నావు, రైట్? నువ్వు కొన్నావు కాబట్టి, రైట్, ఇంకా అదే గూడ్ వేరేవాడు కొనలేడు, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మనకి BS4 నామ్స్, BS6 నామ్స్ వచ్చాయి, రైట్? సే BS4కి BS6కి మనకి ప్రైస్ డిఫరెన్స్ ఉంది 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ, రైట్? సో ఆ టైంలో BS4కి సంబంధించిన వెహికల్స్ ప్రొడక్షన్ అయిపోయి అప్పటిదాకా మార్కెట్లో ఏవైతున్నాయి అవే సేల్కున్నాయి, రైట్? సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ BS4 సంబంధించిన బైక్స్ ఒక 10 ఉన్నాయి, ఆ బైక్ 50,000. సేమ్ బైక్ BS6లో కనుక చూస్తే 55,000 60,000 ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ BS4కి సంబంధించిన వెహికల్ నేను ఫస్ట్ కొనేసాను అనుకోండి, 10 ఉన్నాయి, దాంట్లో ఒకటి నేను కొనేసాను,
రైట్. అంటే నేను ఇంకా కొనగా ఇంకా అక్కడ 9 ఉన్నాయి. రైట్. మార్కెట్లో డిమాండ్ 20 ఉంది, కానీ అక్కడ అవైలబుల్ 10 ఉన్నాయి. నేను వెళ్ళి ఒకటి కొనేసాను, ఇంకా అక్కడ 9 ఉన్నాయి. రైట్. రైవల్ రస్ అంటే నేను కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే ఇంకొకటి కన్జ్యూమ్ చేసుకోవడానికి లేదు. రైట్. సో ఇలాగా ఈ రెండు కనుక ఈ రెండు ఫీచర్స్ ఉంటే దాన్ని ప్రైవేట్ గూడ్స్ అంటాం. అలాగే ప్రైవేట్ గూడ్స్కి ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే దాన్ని పేమెంట్ చేసి కానీ యూజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. రైట్. అలాగే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోగలరు, డబ్బు లేని వాళ్ళు అలాంటి సర్వీసెస్ని కానీ గూడ్స్ని కానీ కొనలేరు. సో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ప్రైవేట్ గూడ్స్ వల్ల. ప్రైవేట్ గూడ్స్లో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే డబ్బు ఉన్నవాడు యూజ్ చేసుకోగలడు, డబ్బు లేనివాడు అలాంటి సర్వీసెస్ని వాటిని పొందలేడు. రైట్. సో ఎక్స్క్లూడబుల్ అలాగే ఎక్స్క్లూడబుల్ రైవల్ రస్ అయి ఉంటే కనుక దాన్ని మనం ప్రైవేట్ గూడ్స్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్క్లూడబుల్ బట్ రైవల్ రస్, దాన్ని మనం కామన్ రిసోర్సెస్ అంటాం అంటున్నాను. కామన్ రిసోర్సెస్. సో ఎక్స్క్లూడబులా అంటే కాదు, సో యూ కెనాట్ ఎక్స్క్లూడ్. బట్ రైవల్ రస్సా? ఎస్, రైవల్ రస్. రైట్. ప్రైవేట్ గూడ్స్కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, కారు, బిల్డింగు, ఇలాంటివన్నీ కూడా మనం ప్రైవేట్ గూడ్స్కి చెప్పుకున్నాం. సో కామన్ రిసోర్సెస్లో యూ కెనాట్ ఎక్స్క్లూడ్ పీపుల్. రైట్. నువ్వు పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయలేవట, కానీ ఇట్ ఈస్ రైవల్ రస్. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం లైబ్రరీ తీసుకున్నాం అనుకున్నాను. ఇట్స్ ఎ పబ్లిక్ లైబ్రరీ. పబ్లిక్ లైబ్రరీ గురించి మాట్లాడుకున్నాం. పబ్లిక్ లైబ్రరీ గురించి మాట్లాడుకున్నప్పుడు రైట్, జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. రైట్. నువ్వు సర్టెన్ పీపుల్ని నువ్వు ఎక్స్క్లూడ్ చేయలేవు, నువ్వు రావడానికి వీల్లేదు, లోపల రావడానికి వీల్లేదు, ఇలా ఎక్స్క్లూడ్ చేయలేదు. ఈ పబ్లిక్ లైబ్రరీ, యూనివర్సిటీ లైబ్రరీ లేకపోతే కాలేజ్ లైబ్రరీ అయితే యూ కెన్ ఎక్స్క్లూడ్. మనం మాట్లాడుకున్నది పబ్లిక్ లైబ్రరీ, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న లైబ్రరీ గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు అక్కడ ఎక్స్క్లూడ్ చేయలేవు. కానీ రైవల్ రస్ అంటే ఎస్, ఎందుకు? లైబ్రరీలో 100 సీట్లో లేదా 50 సీట్లో ఉన్నాయనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసీఐ భవనే ఉంది, ఐసీఐ భవన్లో లైబ్రరీ ఉంది. ఎవ్రీ ఐసీఐ స్టూడెంట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు. స్టడీ రూమ్, ఆ లైబ్రరీ కమ్ స్టడీ రూమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం దీన్ని ఏమని చెప్పొచ్చు, జనరల్ పబ్లిక్కి యాక్సెసిబుల్ లేదు, ఓన్లీ ఐసీఐ స్టూడెంట్స్ మాత్రమే యాక్సెసిబుల్. అంటే మనం కొంత సర్టెన్ పీపుల్ మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. రైట్. ఇది మళ్ళీ కామన్ యాక్సెస్ రిసోర్సెస్లోకి రాదు. రైట్. నేను పబ్లిక్ లైబ్రరీ గురించి మాట్లాడుతున్నాను, గవర్నమెంట్ మెయింటైన్ చేసే లైబ్రరీ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ లైబ్రరీలో 50 సీట్లో 100 సీట్స్ ఉన్నాయనుకోండి. సో అందులో ఆల్రెడీ ఒక 30 మంది నిండారనుకోండి. రైట్. ఇంకా 70 మంది సీట్లే ఉన్నాయి, 200 మంది పోటీ పడుతున్నారు లైబ్రరీలోకి రావడానికి. ఫస్ట్ 100 ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోగలరు, మిగతా 100 పర్సన్స్ లైబ్రరీని యూజ్ చేసుకోలేరు. రైట్. సో ఇట్ ఈస్ రైవల్ రస్. రైట్. ఎక్స్క్లూడ్ చేయలేం. మిగతా 100 మందిని మనం ఎక్స్క్లూడ్ చేసామంటే ఎక్స్క్లూడ్ చేయడం కాదు, ఆల్రెడీ 100% యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మిగిలిన 100% యూజ్ చేసుకోలేకపోతున్నారు. రైవల్ రస్, పోటీ అనేది ఉంది. రైట్. సో ఇలాంటి వాటిని మనం కామన్ రిసోర్సెస్ అనొచ్చు. రైట్. ఇలాంటి వాటిని మనం కామన్ రిసోర్సెస్ అనొచ్చు. నెక్స్ట్, దే ఆర్ ఎక్స్క్లూడబుల్ బట్ నాన్ రైవల్ రస్. వీటిని మనం క్లబ్ గూడ్స్ అంటాం. ఎక్స్క్లూడ్ చేయగలమట. రైట్. అట్ ది సేమ్ టైం రైవల్ రస్ కాదు, ఎంతమంది అయినా యూజ్ చేసుకోవచ్చు, పోటీ ఏమీ లేదు. రైట్. వీటిని క్లబ్ గూడ్స్ అంటాం. రైట్. సే లైక్ జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి. రైట్. అలాగే సే మన పబ్లిక్ వైఫైస్, మన కాకినాడ స్మార్ట్ సిటీ వైఫై ఉంది, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్ వైఫై ఉంది. రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనం క్లబ్ గూడ్స్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అవి ఎక్స్క్లూడబులా? ఎస్, ఎక్స్క్లూడబుల్. రైట్. సే జిమ్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే, గవర్నమెంట్ జిమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ అథారిటీలో జిమ్ ఉంది. రైట్. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే ఆ జిమ్ యూజ్ చేసుకోవడం కుదురుతుంది. రైట్.
అలాగే అందులో 100 మంది మెంబర్స్ ఉండొచ్చు, 200 మెంబర్స్ అయినా ఉండొచ్చు, 500 మెంబర్స్ అయినా ఉండొచ్చు. రైవల్ రస్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వైఫై, కాకినాడ స్మార్ట్ సిటీ వైఫై ఉంది, రైట్. ఎంతమందైనా కనెక్ట్ అవ్వచ్చు, రైట్. అది మళ్ళీ ఎక్స్క్లూడబుల్ అంటే ఎస్, నువ్వు కొంతమందిని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. పేమెంట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రీగా ఇచ్చి, లేదా ఫస్ట్ 100 MB ఫ్రీగా ఇచ్చి, ఆ తర్వాత నుంచి డబ్బులు పే చేసిన వాళ్ళకి వైఫై సర్వీస్ ఇస్తాను అన్నారు అనుకోండి, ఎస్ వీ కెన్ ఎక్స్క్లూడ్. పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే యూస్ చేసుకునేలాగా మనం చేయొచ్చు, రైట్. ఎక్స్క్లూడ్ అలా అని చెప్పి ఎంతమంది కనెక్ట్ అయినా సరే, ఒక 10 మంది కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఇంకో 10 మందికి సర్వీస్ లేకుండా పోతుందా వైఫైలో? ఎంతమంది అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో నాన్ రైవల్ రస్, రైట్. సో సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో కాకినాడ సిటీలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అంతమంది కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో నాన్ రైవల్ రస్. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ మరి జిమ్ లేకపోతే వైఫై ఇలాంటి వాటిలో ఎంతమంది కనెక్ట్ అవ్వాలంటే అంతమంది కనెక్ట్ అవ్వచ్చు అంటున్నారు, లేదా స్విమ్మింగ్ పూల్కి అందరూ ఒకేసారి వచ్చారనుకోండి, లేదా జిమ్కి అందరూ ఒకేసారి కట్టారు, మెంబర్షిప్ ఏదైతే కట్టారో వాళ్ళందరూ ఒకేసారి వచ్చేస్తే, లేదా సిటీలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా వైఫైకి ఒకేసారి కనెక్ట్ అయిపోతే అప్పుడు మరి వైఫై స్లో అయిపోతుంది కదా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ సరిపోదు కదా, జిమ్ సరిపోదు కదా అనొచ్చు. ఎస్, క్లబ్ గూడ్స్కి ఆ ప్రాబ్లం ఉంది, దాన్నే కంజెషన్ అంటాం. క్లబ్ గూడ్స్కి ఆ ప్రాబ్లం ఉంది, దాన్నే కంజెషన్ అంటాం. రద్దీ, రైట్. నాకు మెంబర్షిప్ ఉంది కదా అని చెప్పి, రైట్, నేను యూజ్ చేస్తున్నాను, లేదా అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసారనుకోండి, ఎస్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ కంజెషన్, రైట్. సో క్లబ్ గూడ్స్ అనేవి నథింగ్ బట్ దే కెన్ బి ఎక్స్క్లూడబుల్, రైట్. కొంతమంది సర్టెన్ పీపుల్ ఆఫ్ పర్సన్స్ మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అలాగే అవి నాన్ రైవల్ రస్, రైట్. నాన్ రైవల్ రస్ కాబట్టి ఇక్కడ ఒక మళ్ళీ ప్రాబ్లం అరైజ్ అవుతుంది, అది కంజెషన్ అనే ప్రాబ్లం ఉంది, రైట్. సో మనం వైఫైకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, సో నాన్ ఎక్స్క్లూడబుల్, నాన్ రైవల్ రస్, రైట్. వీటిని ప్యూర్ పబ్లిక్ గూడ్స్ అంటాం. ప్యూర్ పబ్లిక్ గూడ్స్. సో ఇక్కడ నువ్వు ఆ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వన్స్ ప్రొడ్యూస్ చేసావంటే సర్టైన్ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయడం కుదరదు, రైట్. సర్టైన్ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయడం కుదరదు. అండ్ ఇట్ ఈస్ నాన్ రైవల్ రస్. ఒకడు యూజ్ చేసుకుంటున్నంత మాత్రాన ఇంకొకడు యూజ్ చేసుకోలేడు అని అలాంటి పోటీ ఏమీ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ FM రేడియో తీసుకున్నాం అనుకోండి. సో గవర్నమెంట్ FM స్టేషన్ రన్ అవుతుంది, రైట్. ఆల్ ఇండియా రేడియో రన్ అవుతుంది. సే FM రేడియో ఎవరి దగ్గర అయితే ఉందో, రిసీవర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ రేడియో స్టేషన్ వినొచ్చు. అంతేగాని 100 మంది వింటున్నారు కాబట్టి, రైట్, మిగతా వాళ్ళు వినడానికి లేదు అని ఇలా లేదు. సో ఎంతమంది అయినా వినొచ్చు, రైట్. అలాగే FM రేడియో ఉన్న ప్రతి ఒక్కడు వినొచ్చు, కొంతమందిని నువ్వు ఎక్స్క్లూడ్ చేయడం అలాగే చేయలేవు. FM రేడియో ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ కూడా వినొచ్చు, అలాగే ఎంతమంది ఉంటే అంతమంది వినొచ్చు, రైట్. అది ప్యూర్ పబ్లిక్ గూడ్స్. వైఫై ఎగ్జాంపుల్ ఏంటి? వైఫై ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, ఎంతమంది దగ్గర ఫోన్ ఉంటే అంతమంది కనెక్ట్ అవ్వచ్చు వైఫైకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఎక్కువ మంది కనెక్ట్ అవుతుంటే, రైట్, కంజెషన్ ఎక్కువ అవుతుంది. కంజెషన్ ఎక్కువ అవ్వడం వల్ల నెట్ స్పీడ్ తగ్గిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా, రైట్. రైవల్ రస్ కాదు, రైవల్ రస్ కాకపోయినా అందరూ ఒకేసారి వచ్చేసరికి కంజెషన్ అనేది వస్తుంది. ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో కూడా అలాంటి ప్రాబ్లం ఉంటుంది, రైట్. సో FM రేడియోకి మనం ఇలాంటి ప్రాబ్లం లేదు. సో FM రేడియో అనేది మనం ప్యూర్ పబ్లిక్ గూడ్స్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, రైట్. సే అయితే ఈ ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో వచ్చేసరికి సో జనరల్గా దొరుకుతుంది కాబట్టి దీనికి పెద్దగా ప్రైస్ పే చేయడానికి ఇష్టపడరు, రైట్. ఎవరిని ఎక్స్క్లూడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మనకి కాకినాడ బీచ్ ఫెస్టివల్ ఏదో జరుగుతుంది, రైట్. ఆ బీచ్ ఫెస్టివల్ ఓపెనింగ్కి గాను ఫైర్ వర్క్స్ ఒక హాఫ్ అన్ అవర్ మంచి ఫైర్ వర్క్స్ లేజర్ షో చేద్దాం అనుకుంటుంది, రైట్. సో ఆ కనుచూపు మేరలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ షోని, రైట్. అంతేగాని ఎవరైతే టికెట్ కొన్నారో వాళ్ళకి మాత్రమే కనబడేలాగా చేయడం అనేది కుదరదు. సో ఎంతమంది అయితే కనుచూపు మేరలో ఉన్నారో వాళ్ళందరికీ ఆ లేజర్ షో కానీ ఆ ఫైర్ వర్క్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో నేను ఫైర్ వర్క్స్ని చూస్తున్నాను కదా అని చెప్పి
నా పక్కనోడికి వాడికి కనపడకుండా మానేస్తుందా? సో ఇట్ ఈస్ నాన్ రైవల్రస్, రైట్? సో ఓకే, ఫైర్ వర్క్స్ చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చితే కనుక మీరంతా పే చేయండి. సో ఒక్కొక్కరు ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక 100 రూపీసో లేకపోతే మీకు ఎంత నచ్చితే అంత డొనేట్ చేయండి అన్నారనుకోండి, రైట్? ప్రతి ఒక్కడు కూడా ఒకటి చేస్తాడంటే ఒకటి చేస్తాడులే అని చెప్పి ప్రతి ఒక్కడు తప్పించుకుంటాడు, రైట్? పెద్దగా పేమెంట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. అలా అని చెప్పి మళ్ళీ లేదర్ షో కానీ ఏదైనా ఫైర్ వర్క్స్ కానీ కావాలంటే ప్రతి ఒక్కడు కావాలనే అంటాడు. కానీ ఎవడైనా పే చేస్తాడా అంటే పక్కనోడు పే చేస్తాడు కదా, ఆడు పే చేసినప్పుడు ఎలాగో వాళ్ళు కాలుస్తారు కదా, వాళ్ళు కాల్చినప్పుడు చూద్దాం అని చెప్పి ప్రతి ఒక్కడు పేమెంట్ చేయడం మానేస్తాడు, రైట్? అంటే పే చేయడానికి ఇష్టపడరు. ఇక్కడ మనకు అరైజ్ అయ్యే ప్రాబ్లం ఫ్రీ రైడర్ ప్రాబ్లం అంటాం. సో ఇలాంటి పబ్లిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిజైరబుల్. అవి మార్కెట్లో ఇలాంటి గూడ్స్ డిజైరబుల్. పబ్లిక్ వెల్ఫేర్ కోసం, సొసైటీ వెల్ఫేర్ కోసం ఇలాంటి గూడ్స్ కావాలి. కానీ ప్రైవేట్ పర్సన్స్, మనం ప్యూర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేని పర్ఫెక్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్ఫెక్ట్ మార్కెట్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది అనేది మన గురించి మాట్లాడుకుంటున్నాం. పర్ఫెక్ట్ మార్కెట్లో ఇలాంటి పబ్లిక్ గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వంట. ఈవెన్ దో it is desirable to have such goods, market will not produce such goods because producers or manufacturers or service providers, right, are not interested in providing such goods, right? Because lack of motivation. ప్రైవేట్ పర్సన్స్కి మోటివేషన్ ఏంటి? ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? పబ్లిక్ పే చేస్తే, రైట్? బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ పబ్లిక్ ఈజ్ నాట్ రెడీ టు పే ఫర్ సచ్ సర్వీసెస్, రైట్? సో ఇలాంటి వాటిని మనం ప్యూర్ పబ్లిక్ గూడ్స్ అంటాం. ప్యూర్ పబ్లిక్ గూడ్స్కి ఉండే ప్రాబ్లం ఫ్రీ రైడర్ ప్రాబ్లం, రైట్? అలాగే ప్యూర్ పబ్లిక్ గూడ్స్కి మనం డిఫెన్స్, నేషనల్ డిఫెన్స్ కానివ్వండి, పోలీస్, జ్యుడిషియల్, అలాగే ఫైర్ స్టేషన్, ఫైర్ ఫైటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో చేయొచ్చు, రైట్? సే ఫైర్ ఇంజిన్ కానీ నేషనల్ డిఫెన్స్ కానీ ప్రైవేట్ పర్సన్స్కి వదిలేసాం అనుకోండి, రైట్? వాళ్ళు ఈ డిఫెన్స్ కానీ ఫైర్ స్టేషన్స్ కానీ వీటిని పెడతారన్న, రైట్? సే ఒక కంప్లీట్ మార్కెట్ మనం ఫ్రీ మార్కెట్ అనుకుందాం, ప్రైవేట్ పర్సన్సే ఉన్నారు, మొత్తం ప్రైవేట్ పర్సన్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం, రైట్? ఒక పర్టికులర్ టౌన్లో ఒక 500 హౌజెస్ ఉన్నాయి. ఆ హౌస్కి ఒక ఫైర్ స్టేషన్ పెడదాము, మీరందరూ కూడా తల ఒక 10,000 ఇయర్లీ భరించాలి అన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా, రైట్? ఆ ఊర్లో ఫైర్ స్టేషన్ కావాలంటే ఫైర్ స్టేషన్ కావాలన్నారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇప్పుడు 10,000 పే చేయమంటే నా హౌస్కి ఏం కాదులే, నాకు అవసరం లేదులే, నాకు ఫైర్ స్టేషన్ ఏం అవసరం లేదు అని చెప్పి ప్రతి ఒక్కడు పే చేయడం మానేస్తాడు, రైట్? అలా అని చెప్పి ప్రైవేట్ పర్సన్స్ ప్రాఫిట్ లేదు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేయరు. అలాంటి ఫైర్ స్టేషన్ లేకుండా ఉందనుకోండి, ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, రైట్, సరైన సమయంలో ఫైర్ ఇంజిన్ రాకపోతే ఆ ఇళ్ళని తగలబడిపోతాయి, పబ్లిక్ వెల్ఫేర్ అనేది ఉండదు. సో అలాంటి గూడ్స్ అవైలబుల్గా లేకపోతే మళ్ళీ మార్కెట్ ఫెయిల్ అయ్యి, సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ వచ్చి ప్రొవైడ్ చేయాలి, రైట్? సో ఆ గూడ్స్ కావాలి కానీ ఎవరు దానికి పే చేయడానికి మాత్రం ఇష్టపడరు. అదే ఫ్రీ రైడర్ ప్రాబ్లం, రైట్? సో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో నాన్ ఎక్స్క్లూడెడ్ నాన్ రైవల్రస్. సో నాన్ ఎక్స్క్లూడెడ్ నాన్ రైవల్రస్ కాబట్టి ఏం జరుగుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది పాపులేషన్ అక్కడికే వెళ్తున్నారు. కంజెషన్ ప్రాబ్లం. సో ప్యూర్ పబ్లిక్ గూడ్స్ కూడా మనకి కంజెషన్ అనే ప్రాబ్లం ఉంటుంది, రైట్? కొన్ని టైప్స్ ఆఫ్ గూడ్స్లో కంజెషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్రీ రైడర్ ప్రాబ్లం కూడా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనం ఈ పబ్లిక్ గూడ్స్ని క్లాసిఫై చేసినట్లయితే పబ్లిక్ గూడ్స్ని క్లాసిఫై చేస్తే ప్యూర్ పబ్లిక్ గూడ్స్, impure public goods.
ఈ ఇంప్యూర్ పబ్లిక్ గూడ్స్ని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే క్లబ్ గూడ్స్, వేరియబుల్ యూజ్ పబ్లిక్ గూడ్స్, quasi public goods, కామన్ యాక్సెస్ రిసోర్సెస్. సో క్లబ్ గూడ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. దే ఆర్ ఎక్స్క్లూడబుల్ బట్ నాన్ రైవల్రస్. దీంట్లో మనకి కంజెషన్ అనే ప్రాబ్లం ఉంటుందని చెప్పుకున్నాం, రైట్. సో ఫస్ట్ ప్యూర్ పబ్లిక్ గూడ్స్. ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో వచ్చేసరికి డిఫెన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లా అండ్ ఆర్డర్, రైట్. ఇలాంటివన్నీ కూడా మనం ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్, రైట్. ప్రతి ఒక్కరికి ఫ్రీ, అంటే లాయర్కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళు ఎలాగో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఫ్రీగా మనం లీగల్ హెల్ప్ పొందొచ్చు నాన్న. సో ఇవన్నీ కూడా ఫ్రీ, రైట్. కాకపోతే ఇప్పుడు కోర్ట్స్ తక్కువైపోయి, కేసులు ఎక్కువైపోయి, కంజెషన్, జస్టిస్ అనేది డిలే అవుతుంది. సో కంజెషన్ ప్రాబ్లం ఉంటుంది ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో. కంజెషన్ కానీ, ఫ్రీ రైడర్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటాయి, రైట్. సరే, నెక్స్ట్ క్లబ్ గూడ్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. క్లబ్ గూడ్స్లో వచ్చేసరికి దే ఆర్ ఎక్స్క్లూడబుల్, రైట్. అలాగే దే ఆర్ నాన్ రైవల్రస్, రైట్. లైక్ హైవే ఉందనుకోండి, టోల్ పే చేసిన వాడే యూజ్ చేసుకోగలడు, రైట్. సో హ్యాపీగా కారు ఉన్నవాడు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, రైట్. కాకపోతే పండగల టైంలో చూసామనుకోండి, టోల్ కట్టినా కూడా, రైట్, చాలా స్లోగా వెళ్తాం, కంజెషన్, రైట్. అలాగే వైఫైలో కూడా మనం ఆ కంజెషన్ ప్రాబ్లం చూసాం. హైవేస్ కానివ్వండి, వైఫై కానివ్వండి, పబ్లిక్ వైఫై కానివ్వండి, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనం కావలిస్తే ఎవరినైనా ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నాన్ రైవల్స్ అని చెప్పుకున్నాము, కానీ అప్పుడప్పుడు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, రైట్, ఏమవుతుందంటే కంజెషన్ అనే ప్రాబ్లం వస్తుంది, లేదా ఓవర్ యూసేజ్ వల్ల కానివ్వండి, వీటి వల్ల కంజెషన్ అనేది వస్తుంది. అలాగే వేరియబుల్ యూస్ పబ్లిక్ గూడ్స్. సో వేరియబుల్ యూస్ పబ్లిక్ గూడ్స్లో ఏంటంటే పేపర్ యూజ్, అంటే సే మనకి రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, బస్ స్టాండ్స్లో కానివ్వండి, రైట్, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, రైట్. యూస్ చేసుకున్నప్పుడు పే చేస్తాం, రైట్. వేరియబుల్ యూస్ పబ్లిక్ గూడ్స్, రైట్, నాన్ ఎక్స్క్లూడబుల్, అలాగే నాన్ రైవల్రస్. కానీ మనం ఎన్నిసార్లు యూస్ చేస్తే అన్నిసార్లు. సిమిలర్గా ఇక్కడ మళ్ళీ మనం రోడ్ టోల్ ట్యాక్స్ కూడా మనం ఇలాగే చెప్పొచ్చు. ఆ రోడ్ని మనం ఎన్నిసార్లు యూస్ చేస్తే అన్నిసార్లు టోల్ పే చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో మనం ఎన్నిసార్లు యూస్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం పే చేసుకుంటూ వెళ్తుంటే అలాంటి వాటిని మనం వేరియబుల్ యూస్ పబ్లిక్ గూడ్స్ అని చెప్తాం. నెక్స్ట్ క్వాజీ పబ్లిక్ గూడ్స్ వచ్చేసరికి అవి ప్రైవేట్ గూడ్స్. అలా అని చెప్పి మనం వాటిని ప్రైవేట్కి వదిలేస్తే సోషల్ వెల్ఫేర్ అనేది దెబ్బతింటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రైవేట్ పర్సన్ దాన్ని ప్రైవేట్ పర్సన్ దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది, వాడు వద్దనుకున్నా కూడా, సే నేను అగరొత్తి వెలిగించాను, అది నా అగరొత్తి, నేను నా డబ్బులతో కొనుక్కొని వెలిగించాను, రేపు పక్కనోడికి ఆ వాసన ఎంజాయ్ చేస్తున్నాడు, లేదు ఇది నా అగరొత్తి, నువ్వు వాసన చూడడానికి లేదు అంటే కుదురుతుందా? రైట్, కుదరదు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ మై ప్రాపర్టీ, దాని నుంచి వచ్చే బెనిఫిట్ మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఐ కెనాట్ స్టాప్ దట్. అలాంటి వాటిని క్వాజీ పబ్లిక్ గూడ్స్ అంటాం. సిమిలర్గా ఇక్కడ మనకు ఒక వ్యాక్సిన్ గురించి చెప్తారు. నా డబ్బులతో నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను, సో నాకు ఆ పర్టికులర్ కమ్యూనబుల్ డిసీజ్ రావడం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. నాకు ఆ ఛాన్స్ తక్కువ కాబట్టి, నాకు అది వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, నా ద్వారా ఇంకెవరికైనా వెళ్ళే ఛాన్స్ ఇంకా తక్కువ. ఆ బెనిఫిట్ అనేది మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, నేను వద్దన్నా కూడా దాన్ని స్టాప్ చేయలేను, రైట్. సో ఇలాంటి వాటిని క్వాజీ పబ్లిక్ గూడ్స్ అంటాం, రైట్. ఇలాంటివి ప్రైవేట్కి వదిలేయడం కంటే కూడా, అంటే ఇది ఉండడం అనేది, ఇలాంటి గూడ్స్ ఉండడం అనేది మంచిదే. సో వ్యాక్సినేషన్ చేయించుకోవడం అనేది అందరూ మంచిదే, రైట్. అలా అని చెప్పి ప్రైవేట్ పర్సన్స్కి వదిలేసాం అనుకోండి, వాళ్ళు డెఫినెట్గా డబ్బులే ఛార్జ్ చేస్తారు. డబ్బులు లేనివాడు అలాంటి గూడ్స్ని యూస్ చేసుకోలేడు. అలాంటి గూడ్స్ని యూస్ చేసుకునేటప్పుడు సోషల్ వెల్ఫేర్ తగ్గిపోతుంది, రైట్. సో అలాంటప్పుడు గవర్నమెంట్ అనేది రంగంలోకి దిగాలి. సో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి అలాంటి గూడ్స్ని ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ కామన్ యాక్సెస్ రిసోర్సెస్ అంటే నథింగ్ బట్ మనకి నేచర్ ఇచ్చినటువంటి రిసోర్సెస్.
వాటర్ కానివ్వండి, ఓజోన్ లేయర్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా కామన్ యాక్సెస్ రిసోర్సెస్. వీటిని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ దానికి పే చేయమంటే నువ్వు ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసావు, దానివల్ల ఓజోన్ లేయర్ డిప్లీషన్ అయింది. సో ఓజోన్ లేయర్కి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి నువ్వు పే చేయాలంటే రైట్, దానికి ఎవరు ముందు రారు. రైట్, అందరూ యూజ్ చేసుకుంటారు. ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ, కోల్ కానివ్వండి, ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్, కానీ దీనివల్ల ఏం జరుగుతుంది, ఫ్యూచర్ జనరేషన్ ఈ గూడ్స్ని యూజ్ చేసుకోలేవు. అంటే రైవల్ రస్. రైట్, రైవల్ రస్ అనేది ఉంది. మనం యూజ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ యూజ్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేద్దామంటే రైట్, దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం కుదరదు. రైట్, ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ఫ్రీ టు యూజ్ సచ్ గూడ్స్. ఎక్స్క్లూడ్ చేయలేం. రైట్, మనం ఎక్కువ యూజ్ చేసేస్తుంటే ఫ్యూచర్ జనరేషన్ యూజ్ చేసుకోలేదు. రైట్, సో ఇది మనకి కామన్ యాక్సెస్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ నాన్న. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫ్రీ రైడర్ ప్రాబ్లం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మార్కెట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే, మార్కెట్ ఎందువల్ల ఫెయిల్ అవుతుందంటే ఫ్రీ రైడర్ ప్రాబ్లం అనే దానివల్ల, అంటే ప్యూర్ పబ్లిక్ గూడ్స్లో ఫ్రీ రైడర్ ప్రాబ్లం అనే దానివల్ల. సో ప్రతి ఒక్కడికి ఆ గూడ్ కావాలి, కానీ దానికి పే చేయమంటే ఎవరు పే చేయరు. రైట్, ఆల్రెడీ ఎవడైతే పే చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక బస్సు బయలుదేరింది. రైట్, ఆ బస్సులో నువ్వు ఎక్కి కూర్చున్నావు, కండక్టర్ నీ దగ్గరికి వచ్చాడు, 500 రూపీస్ అడిగాడు టికెట్కి, నువ్వు ఇచ్చావు. ఇంకోటి ఎవడో నెక్స్ట్ స్టాప్లో ఎక్కాడు, బస్సులో ఎక్కి కూర్చున్నాడు. టికెట్ అడిగితే రైట్, నేను టికెట్ తీసుకొని ఏం చేస్తావో చేసుకో అన్నాడు. రైట్, సో అలాగే కూర్చున్నాడు, బస్సు వెళ్తూనే ఉంది. ఆల్రెడీ టికెట్ తీసుకున్నవాడు ఏం చేస్తాడు నాన్న, ఓకే టికెట్ తీసుకోకపోయినా పర్లేదు, కండక్టర్ ఏమనట్లేదని చెప్పి రిటర్న్ ట్రిప్లో టికెట్ తీసుకుంటాడా? టికెట్ తీసుకోడు. సో అలాగే నువ్వు ట్రైన్లో ఎక్కావు, నువ్వు ఒక్కడు టికెట్ కొనుక్కున్నావు, నీ చుట్టుపక్కల అందరూ కూడా కాకినాడ నుంచి సామర్లకోటకి వెళ్తున్నారు కొంతమంది. రైట్, నువ్వు కూడా సామర్లకోటకే వెళ్ళాలి, అయినా సరే నువ్వు టికెట్ తీసుకున్నావు ఒక 10 రూపీస్ పెట్టి, మిగతా వాళ్ళు ఎవరు తీసుకోలేదు. నెక్స్ట్ టైం నువ్వు కూడా తీసుకో. సో ఫ్రీ రైడర్ ప్రాబ్లంలో వచ్చేసరికి ఏంటంటే, ఆ పబ్లిక్ గుడ్ని అందరూ ఫ్రీయే కదా, నాన్ ఎక్స్క్లూడబుల్, నాన్ రైవలర్స్ కదా అని చెప్పి ప్రతి ఒక్కడు పేమెంట్ చేయకుండానే యూజ్ చేస్తాడు. ఒకవేళ పే చేసేవాడు ఉన్నా కూడా వాడు వీళ్ళందరినీ చూసి వాళ్ళు పే చేయట్లేదు, నేనెందుకు పే చేయాలి అని చెప్పి వీడు పే చేయడు. సో ఆ గూడ్ ప్రొడ్యూస్ చేసిన వాడు, మనం ప్యూర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ప్రైవేట్ పర్సన్స్ మాత్రమే. సో ఒకవేళ ప్రైవేట్ పర్సన్ అలాంటి గూడ్ ఏదన్నా ప్రొడ్యూస్ చేసాడు అనుకోండి, ఎవడూ పే చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాడు. సో వాడికి ఫర్దర్గా అలాంటి గూడ్ ప్రొడ్యూస్ చేయడం మానేస్తాడు. సో పబ్లిక్ గుడ్స్ అనేవి జనరేట్ అవ్వవు. సో పబ్లిక్ గుడ్స్ జనరేట్ అవ్వకపోతే లైక్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివి ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, సోషల్ వెల్ఫేర్ లాస్ అవుతుంది. సో ప్రైవేట్ పర్సన్స్కి ఇన్సెంటివ్ లేదు ఫ్రీ రైడర్ ప్రాబ్లం వల్ల. రేపు ప్రతి ఒక్కడు యూజ్ చేసుకుంటున్నాడు, కానీ డబ్బులు ఎవడు పే చేయడానికి ముందు రావట్లా. అలా అని చెప్పి ఎక్స్క్లూడ్ చేయలేం, డబ్బులు పే చేయలేం అని ఎక్స్క్లూడ్ చేయలేం. అందుకే దాన్ని ప్యూర్ పబ్లిక్ గుడ్ అన్నాం. రైట్, సో దీనివల్ల ప్రైవేట్ పర్సన్స్ ఇలాంటి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మనం ఆల్రెడీ మార్కెట్ ఫెయిల్యూర్ అంటే చెప్పుకున్నాం. ఏదైనా గూడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం, లేదా కావాల్సిన గూడ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం అని చెప్పుకున్నాం. సో ఇలాంటి పబ్లిక్ గూడ్స్ నిజంగానే అవసరం, పబ్లిక్కి, సొసైటీకి అవసరం, కానీ ఫ్రీ రైడర్ ప్రాబ్లం వల్ల గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. రైట్, సో ఈ ఫ్రీ రైడర్ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు, లేదా ఈ క్వాజీ గూడ్స్లో లేదా క్లబ్ గూడ్స్లో ఉన్నటువంటి ఈ కంజెషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలాగ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం నాన్న. Government intervention in case of public goods. సో పబ్లిక్ గూడ్స్ని గవర్నమెంట్ డైరెక్ట్ ప్రొవిజన్ చేస్తుంది. అంటే గవర్నమెంటే
తను కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ ద్వారా ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని ఖర్చు పెట్టి, ఆ ట్యాక్స్ రెవెన్యూని ఖర్చు పెట్టి గవర్నమెంటే పబ్లిక్ గూడ్స్ని కానివ్వండి, పబ్లిక్ సర్వీసెస్ని కానీ డైరెక్ట్గా గవర్నమెంటే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంటే ఏదైతే మార్కెట్ ప్రొడ్యూస్ చేయలేని పబ్లిక్ గూడ్స్ ఏవైతున్నాయో అది గవర్నమెంటే ప్రొడ్యూస్ చేస్తుందట. సో అక్కడ కరెక్షన్ అవుతుంది. అలాగే మనం ఏమని చెప్పుకున్నాం, ఈ పబ్లిక్ గూడ్స్ కానీ, క్వాజీ పబ్లిక్ గూడ్స్ కానీ, లేదా ఈ కామన్ యాక్సెస్ రిసోర్సెస్లో అండర్ ప్రొడక్షన్ జరుగుతుంది. సోషల్లీ డిజైరబుల్ బట్ ప్రైవేట్ పీపుల్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్ నెససరీ క్వాంటిటీస్. సో అండర్ ప్రొడక్షన్ జరుగుతుంది. అలాగే కొన్ని గూడ్స్ ఏమో ఓవర్ ప్రొడక్షన్ జరిగిపోతున్నాయి. సో ఈ అండర్ ప్రొడక్షన్ని, ఓవర్ ప్రొడక్షన్ని కరెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనం గూడ్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేసేట. ఇక్కడికి ఇది అయిపోయింది నాన్న. మెరిట్ గూడ్స్, డిమెరిట్ గూడ్స్. మెరిట్ గూడ్స్ అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ జనరేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ జనరేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెరిట్ గూడ్స్ అంటాం కదా. అట్ ది సేమ్ టైం మెరిట్ గూడ్స్ అనేవి సోషల్లీ డిజైరబుల్, అలాగే పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ జనరేట్ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం దే ఆర్ సోషల్లీ డిజైరబుల్, రైట్. కానీ ఈ మెరిట్ గూడ్స్ అనేవి మార్కెట్లో అండర్ ప్రొడ్యూస్ చేయబడుతున్నాయట. మార్కెట్లో అండర్ ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. సో ఇది మనకి మార్జినల్ ప్రైవేట్ బెనిఫిట్, నథింగ్ బట్ డిమాండ్నే మార్జినల్ ప్రైవేట్ బెనిఫిట్ అని చెప్పుకున్నాం ఇక్కడ. మార్జినల్ ప్రైవేట్ కాస్ట్, మార్జినల్ సోషల్ కాస్ట్. సరే, మరి ఇంతకుముందు నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ గురించి చెప్పేటప్పుడు మరి మార్జినల్ సోషల్ కాస్ట్ పైన ఎంపీసీ కింద వేశారు కదా. అంటే మనకి మార్జినల్ సోషల్ కాస్ట్కి ఫార్ములా తెలుసునా? మార్జినల్ సోషల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ కాస్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మెరిట్ గూడ్స్లో ఏంటి, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ అంటే ఎక్స్టర్నల్ కాస్ట్ బదులు ఎక్స్టర్నల్ బెనిఫిట్. అది కూడా ప్రైవేట్ కాస్ట్ మైనస్ అవుతుంది, బెనిఫిట్ కాబట్టి మైనస్ అవుతుంది. మనం క్యాపిటల్ బడ్జెటింగ్ చేసేటప్పుడు ఇంక్రిమెంటల్ అనాలిసిస్ చూస్తాం. ఇంక్రిమెంటల్ కాస్ట్ అయితే యాడ్ చేస్తాం, బెనిఫిట్ అయితే కనుక లెస్ చేస్తాం. సో సిమిలర్లీ ప్రైవేట్ కాస్ట్కి ఎక్స్టర్నల్ బెనిఫిట్ ఏమవుతుంది అంటే మనకి పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ కాబట్టి అది బెనిఫిట్ కాబట్టి లెస్ అవుతుంది ప్రైవేట్ కాస్ట్కి. సో ప్రైవేట్ కాస్ట్ కంటే మార్జినల్ సోషల్ కాస్ట్ తక్కువ ఉంది. సో మార్జినల్ ప్రైవేట్ కాస్ట్ ఎక్కువ, మార్జినల్ సోషల్ కాస్ట్ తక్కువ ఉంది. అదే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్లో ఏం జరిగింది, మార్జినల్ ప్రైవేట్ కాస్ట్ కంటే మార్జినల్ సోషల్ కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మనకు పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ ఉంది మెరిట్ గూడ్స్లో కాబట్టి మార్జినల్ ప్రైవేట్ కాస్ట్ అనేది ఎక్కువ, మార్జినల్ సోషల్ కాస్ట్ తక్కువ ఉంది. జనరల్గా ప్రజెంట్ అంట మార్కెట్లో ఈ ప్రైస్ లెవెల్ ఉంది, ఈ క్వాంటిటీ ప్రొడ్యూస్ అవుతుంది, Q1 ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దీస్ ఆర్ సోషల్లీ డిజైరబుల్ గుడ్స్. ప్రైస్ తక్కువ ఉంటే ఎక్కువ మంది కన్జ్యూమ్ చేసుకోవడానికి ముందుకు వస్తారు. సో ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రేట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ మంది పాలసీలు తీసుకుంటారు. కానీ అందరికీ పాలసీ కావాలనే ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కానీ ప్రీమియం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదే ప్రీమియం రేట్ తగ్గించారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. సో డిజైరబుల్ ప్రైస్ డిజైరబుల్ ప్రైస్ ఇది, డిజైరబుల్ క్వాంటిటీ ఇది. కానీ ఈ లెవెలే ప్రొడ్యూస్ అయింది. సో నథింగ్ బట్ అండర్ ప్రొడ్యూస్డ్. సో ఈ ఏరియా, ఈ ట్రయాంగులర్ ఏదైతే ఉందో ఇది అండర్ ప్రొడక్షన్, ఇదేమో అండర్ ప్రొడక్షన్. ఇదేమో అండర్ ప్రొడక్షన్ వల్ల సోషల్ లాస్ ఆఫ్ వెల్ఫేర్. సో ఇలాంటి వాటిని గవర్నమెంట్ ఎలాగా కర్బ్ చేస్తుంది? గవర్నమెంటే డైరెక్ట్గా బిలో ఇన్కమ్ లెవెల్ వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వడం కానివ్వండి. పోలియో ఉంది, ఫ్రీ వ్యాక్సినేషన్, రైట్. సో అలాగా గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రొవిజన్ ఇవ్వడం, లేదా అలాంటి గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం. సో ఇప్పుడు ఎవరైనా లో కాస్ట్ హౌసింగ్ ప్రొవైడ్ చేస్తామో అని ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకి అలాంటి కంపెనీస్కి, లో ఇన్కమ్ గ్రూప్స్కి హౌసింగ్ కడతాము అనే వాళ్ళకి తక్కువ రేట్కి సిమెంటు,
లేకపోతే ఐరన్, లేకపోతే వాటి మీద జిఎస్టీ లేకుండా చేయడం, ఇలాంటివి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్స్కి హాస్పిటల్ సర్వీస్ ఇస్తుంటే కనుక ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి హాస్పిటల్ కట్టడానికి. సో ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా లేదా డైరెక్ట్గా గవర్నమెంటే ప్రొవిజన్ చేయడం ద్వారా మెరిట్ గూడ్స్ని ప్రొడక్షన్ చేయొచ్చు. సో మెరిట్ గూడ్స్కి ఆపోజిట్ మనకి డిమెరిట్ గూడ్స్, రైట్. సో డిమెరిట్ గూడ్స్ అనేది నథింగ్ బట్ సోషల్లీ అన్డిజైరబుల్, అలాగే నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. అలా నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇచ్చే ప్రతిదీ డిమెరిట్ కూడా అవ్వదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్, సిమెంట్. సో స్టీలు సిమెంటు ఖచ్చితంగా సొసైటీలో అందరికీ కావాలి, కానీ దాని ద్వారా మరి పొల్యూషన్ వస్తుంది, నథింగ్ బట్ అది ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ. మరి స్టీలు సిమెంటు సోషల్లీ అన్డిజైరబుల్ గూడ్సా? ఆర్ దే సోషల్లీ అన్డిజైరబుల్? నో. ఈవెన్ దో నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అనేవి ఉన్నా కూడా అవి సోషల్లీ అన్డిజైరబుల్ గూడ్స్ కావు. సో మరి ఏవి సోషల్లీ అన్డిజైరబుల్ గూడ్స్ అంటే ఆల్కహాల్, టొబాకో, ఇలాంటివన్నీ కూడా మనకి డిమెరిట్ గూడ్స్, సోషల్లీ అన్డిజైరబుల్ గూడ్స్, రైట్. ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకూడదు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు, వాటిని ప్రొహిబిట్ చేయొచ్చు, లేదా వాటి మీద హ్యూజ్ ట్యాక్సెస్ వేయచ్చు, రైట్. లేకపోతే రెస్ట్రిక్షన్స్, ఈ టైం నుంచి ఈ టైం వరకే దాన్ని కన్జ్యూమ్ చేయాలి అని కానివ్వండి, రైట్. సే కంప్లీట్ బ్యాన్ కానివ్వండి, లేకపోతే హ్యూజ్ ట్యాక్సెస్ కానివ్వండి, రైట్. ఇలాంటి వాటి ద్వారా రైట్ గవర్నమెంట్ ఈ డిమెరిట్ గూడ్స్ ప్రొడక్షన్ని తగ్గించవచ్చు. సో డిమెరిట్ గూడ్స్ ఏమో ఓవర్ ప్రొడక్షన్ అవుతున్నాయి, మెరిట్ గూడ్స్ ఏమో అండర్ ప్రొడక్షన్ అవుతున్నాయి. సో మెరిట్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంటే డైరెక్ట్గా రంగంలోకి దిగొచ్చు, లేదా సబ్సిడీస్ ఇవ్వచ్చు, లేదా డిమెరిట్ గూడ్స్ ఎక్కువ ఓవర్ ప్రొడక్షన్ అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రొడక్షన్ చేయకుండా బ్యాన్ అయినా వేయచ్చు, లేదా దాని మీద హ్యూజ్ ట్యాక్సెస్ కానివ్వండి, లేదా అలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ వాటికి ఎక్కువ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనో, లేకపోతే ఎక్కువ జిఎస్టీ రేట్ అనో, లేకపోతే వాటికి ఎక్కువ రేట్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనో. సో ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా డిమెరిట్ గూడ్స్ ప్రొడక్షన్ మనం తగ్గించవచ్చు అని చెప్తాడు. సో ఇక్కడికి మనకి మార్కెట్ ఫెయిల్యూర్స్లో 4 రకాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే 4 రకాలకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ మనకి కంప్లీట్ అయ్యాయి.